హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2011లో విడుదలైన లిమిట్లెస్ అనే సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. నార్మల్ గా ఒక మనిషి ఎంత తెలివైన వాడైనా తన బ్రెయిన్ లో 10% మాత్రమే యూస్ చేయగలడంట. అలాంటిది బై ఛాన్స్ మనుషులు బ్రెయిన్ 100% అబిలిటీస్ ని యూస్ చేయగలిగితే ఎలా ఉంటుంది? ఈ సినిమా హీరో ఎడ్డీకి ఒక మిస్టీరియస్ అయిన పిల్ దొరుకుతుంది. అది వేసుకోగానే యావరేజ్ గా ఉండే అతను సూపర్ హ్యూమన్ లా ఆలోచించడం మొదలు పెడతాడు. ఓవర్ నైట్ లో వీధిలో బిచ్చమెత్తుకునే రేంజ్ నుంచి వాళ్ళ దేశానికి ప్రెసిడెంట్ అయ్యే స్టేజ్ కి ఎదుగుతాడు. ఈ టాబ్లెట్స్ ఉన్నంత వరకు అన్ని మంచి జరుగుతాయని అతను సంతోషపడే లోపే అదే టాబ్లెట్ వల్ల అతని లైఫ్ లోకి ఎన్నో సమస్యలు వస్తాయి. గ్యాంగ్స్టర్స్, మర్డర్స్, పొలిటీషియన్స్, బిజినెస్ టైకూన్స్ అని అందరూ ఒక్కసారిగా మన హీరో మీదకొచ్చి పడతారు. అసలు ఇన్ని సమస్యల నుంచి ఎడ్డీ తప్పించుకోగలుగుతాడా లేదా అనే దాన్ని ఎంతో థ్రిల్లింగ్ గా చూపించేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఇక ఆలస్యం ఎందుకు, ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఒక హైట్ అయిన బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో ఈ సినిమా హీరో ఎడ్డీ సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు చూపిస్తారు. అలా కెమెరాని కొంచెం వెనక్కి తిప్పితే ఎడ్డీని చంపడానికి కొంతమంది రౌడీలు ఆ అపార్ట్మెంట్ డోర్ ని బదలగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా ఈ సీన్ ఇక్కడ కట్ చేసి అసలు హీరో ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటో మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. హీరో ఎడ్డీ న్యూయార్క్ లో ఉండే ఒక సాదాసీదా రైటర్. ఎప్పుడు చూసినా సిగరెట్ తాగడం, మందు కొట్టడం లాంటివి చేస్తూ తన వర్క్ లో అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. అట్ ద మొమెంట్ అతను ఒక పబ్లిషింగ్ హౌస్ దగ్గర బుక్ రాసి కంప్లీట్ చేస్తానని కాంట్రాక్ట్ తీసుకుని అందులో ఇంకా ఒక్క లైన్ కూడా టైప్ చేయలేదు. ఎందుకంటే ఎడ్డీకి ఇన్స్పిరేషనే రావట్లేదు. అలాగే అతని క్రియేటివిటీ లెవెల్ కూడా ఒక పెద్ద జీరో. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒక రోజు ఎడ్డీ గర్ల్ ఫ్రెండ్ లిండీ అతన్ని కలిసి ఎంత వెయిట్ చేసినా నువ్వు బాగుపడేటట్టు లేవు కాబట్టి మనం బ్రేకప్ చేసుకుందామని చెప్తుంది. అయినా ఇలాంటి సిచ్యువేషన్ ఎడ్డీకేం కొత్త కాదు. ఇంతకు ముందు ఒకసారి హీరో ఎక్స్ వైఫ్ కూడా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల్లోనే వదిలేసి వెళ్లిపోయింది. ఎడ్డీ లిండీ దగ్గర వాళ్ళ రిలేషన్షిప్ కి ఇంకో అవకాశం ఇవ్వమని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తనకు అందులో ఇంట్రెస్ట్ ఉండదు. దానివల్ల డిప్రెస్ అయిన హీరో అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో అతని ఎక్స్ వైఫ్ బ్రదర్ ని కలుస్తాడు. ఇతని పేరు వెర్నన్. చాలా సంవత్సరాల తరువాత వీళ్ళిద్దరూ మీట్ అయ్యారు కనుక వెర్నన్ ఎడ్డీని తనతో పాటు డ్రింక్ చేయడానికి తీసుకువెళ్తాడు. బార్ లో ఇలా మందు తాగుతూ కొంచెం సేపు మాట్లాడాక ఎడ్డీ వెర్నన్ దగ్గర తన ప్రాబ్లమ్స్ గురించి షేర్ చేసుకుంటాడు. బుక్ కాంట్రాక్ట్ అయితే తీసుకున్నాను కానీ ఒక్క లైన్ కూడా రాయలేకపోతున్నానని అతను బాధపడుతూ చెప్పడం విన్న వెర్నన్, నీ కష్టం నాకు అర్థమవుతుంది కానీ భయపడకు, నా దగ్గర నీ సమస్యను తీర్చడానికి ఒక సొల్యూషన్ ఉంది. ఇదే అతని ఒక టాబ్లెట్ ఇస్తాడు. ఆ టాబ్లెట్ చూడ్డానికి చాలా వింతగా ఉండడంతో హీరో ఏంటిదేమైనా డ్రగ్ అని అడిగినప్పుడు నేను డ్రగ్ డీలింగ్స్ అన్ని ఎప్పుడో వదిలేసా, ప్రస్తుతం ఒక పెద్ద ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇది మా కంపెనీ తయారు చేసిన కొత్త ప్రోడక్ట్ ఎడ్డీ. ఈ టాబ్లెట్ నువ్వు ఒక్కసారి వేసుకుంటే లూసీ సినిమాలో చూపించినట్టు నీ బ్రెయిన్ 100% పొటెన్షియల్ ని నువ్వు చాలా సులభంగా అన్లాక్ చేయగలవని చెప్తాడు. అది విన్న ఎడ్డీ అతన్ని నమ్మాలా వద్దని ఆలోచిస్తున్న టైంలో కరెక్ట్ గా వెర్నన్ కి ఏదో అర్జెంట్ అయిన కాల్ రావడంతో అతను హీరో దగ్గర ఈ ఒక్క టాబ్లెట్ విలువ 80,000 రూపాయలు, నేనేం జోక్ చేయట్లేదని చెప్పి ఎడ్డీకి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రేట్ విన్న హీరోకి అసలు ఇంత చిన్న టాబ్లెట్ లో అలా ఏముందా అని క్యూరియాసిటీ పెరిగి తెలుసుకుందామని చివరికి దాన్ని వేసుకుంటాడు. అలా ఇంట్లోపలికి వెళ్లిపోతాడన్న సమయానికి అతని హౌస్ ఓనర్ భార్య ఎడ్డీని చూసేస్తుంది. టైం కి రెంట్ పే చేయట్లేదని తన హీరోని బాగా తిడుతున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్లీ ఎడ్డీ వేసుకున్న ఆ టాబ్లెట్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఒక నిమిషం హీరోకి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏవో హాలుసినేషన్స్ లా వచ్చి అవి నార్మల్ అయ్యాక ఎడ్డీ తన సరౌండింగ్స్ ని డీటెయిల్ గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు. సడన్ గా మైండ్ క్లియర్ అయ్యాక చాలా ఇంటెలిజెంట్ లా మాట్లాడి ఏవేవో చెప్పి ఆ హౌస్ ఓనర్ నోరు మూసేస్తాడు. అతనిలో ఈ చేంజ్ ఆ లేడీకి మాత్రం కాదు, హీరోకి కూడా షాకింగ్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం ఎడ్డీ ఇంత తెలివిగా మాట్లాడుతున్నాడు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు అతను లేడీ బ్యాగ్ లో ఉన్న ఒక బుక్ కవర్ చూసి తను లా స్కూల్ చదువుతుందని కనిపెడతాడు. సర్ప్రైజ్ అయిన తను ఈ విషయం నీకెలా తెలుసు, నన్నేమన్నా ఫాలో అవుతున్నావా అని అడిగినప్పుడు హీరో ఎడ్డీ లేదు, నేను ఆ బుక్ ని 12 సంవత్సరాలకి ముందు చూసానని చెప్తాడు. నిజానికి అప్పుడు అతను ఆ బుక్ ని ఫుల్ గా కూడా చదువుండడు, ఏదో క్యాజువల్ గా పేజెస్ తిప్పాడంతే. కానీ ఇప్పుడు ఆ బుక్ లో ప్రతి లైన్ అతనికి గుర్తుకొస్తుంది. అలాగే ఎడ్డీ లైఫ్ లో సగం సగం చదివిన ఆర్టికల్స్, మ్యూజియంస్, ఇంకా టీవీలో చూసిన డాక్యుమెంటరీస్ అని ఏదో మ్యాజిక్ చేసినట్టు అన్ని ర్యాండమ్ గా గుర్తుకు రావడంతో హీరో ఆ లేడీకి తన లా స్కూల్ అసైన్మెంట్ కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేసి తనని కంప్లీట్ గా ఇంప్రెస్ చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఎడ్డీ చెత్త కుండీలా ఉన్న తన రూమ్ ని క్లీన్ చేసి టైం వేస్ట్ చేయకుండా తన కొత్త ఇంటెలిజెంట్ పవర్స్ తో అతని బుక్ రాయడం స్టార్ట్ చేస్తాడు. వర్డ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి
అని మైండ్ లో ఫ్లో అవడంతో ఆ రోజే ఎడ్డీ సగం బుక్ ని కంప్లీట్ చేసిస్తాడు. దాంతో ఇక అతను ఒక గొప్ప రైటర్ అవ్వడం ఎవరూ ఆపలేరని ఆనందంగా నిద్రపోయి మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూస్తే ఆ టాబ్లెట్ పవర్ తగ్గిపోయి మన హీరో మళ్ళీ నార్మల్ అయిపోయి ఉంటాడు. పోతే పోయిందని ఆలస్యం చేయకుండా ఎడ్డీ అతను సగం కంప్లీట్ చేసిన ఆ బుక్ తీసుకువెళ్లి తన కాంట్రాక్టర్ కి సబ్మిట్ చేస్తాడు. అది చూసిన ఆమె హఠాత్తుగా ఇలా ఇన్ని పేజెస్ రాసావని ఆశ్చర్యపోతుంది. దానికి ఎడ్డీ సడన్ గా ఇన్స్పిరేషన్ దొరికిందని రాత్రంతా నిద్రపోకుండా కష్టపడి రాశాను. మొదటి 3 పేజెస్ మాత్రం చదవండి, నచ్చకపోతే మీ డబ్బు రిటర్న్ చేసేస్తానని చెప్పి బయలుదేరతాడు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే లోపే ఆ కాంట్రాక్టర్ అతనికి మళ్ళీ చాలా సార్లు కాల్ చేసి ఉంటుంది. ఏమై ఉంటుందో అని వాయిస్ మెసేజ్ చెక్ చేసిన హీరో ఆమెకు ఆ బుక్ చాలా నచ్చిందన్న విషయం తెలుసుకుని ఎక్సైట్ అవుతాడు. అయినా ఇప్పుడు మిగతా బుక్ రాసి కంప్లీట్ చేసే అంత టాలెంట్ అతని దగ్గర లేదు కనుక మళ్ళీ ఆ టాబ్లెట్స్ కోసం వెర్నన్ విజిటింగ్ కార్డ్ లో ఉన్న అతని ఇంటి అడ్రస్ కి వెళ్తాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ వెర్నన్ ఏదో ఫైట్ చేసినట్టు మొహం అంతా గాయాలతో ఉంటాడు. అది మాత్రం కాకుండా అతని ప్లేస్ లో చాలా ఇల్లీగల్ డ్రగ్స్ ఉండడం చూసిన ఎడ్డీ, నువ్వు ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నావని నా దగ్గర అబద్ధం చెప్పావు కదా, ఇప్పటికీ నువ్వు డ్రగ్ డీలింగే చేస్తున్నావు, ఇంతకీ నాకు నువ్వు ఇచ్చిన ఆ టాబ్లెట్ ఏంటని అడుగుతాడు. దానికి వెర్నన్, ఆ టాబ్లెట్ పేరు NCT48, దాన్ని ఎవరు తయారు చేశారనేది నీకు అనవసరం, ఇప్పుడు నీకు ఆ టాబ్లెట్స్ కావాలని అడుగుతాడు. దానికి కొంచెం కూడా ఆలోచించకుండా హీరో అవునని చెప్పడంతో సరే అయితే ఇస్తాను, అంతకు ముందు నాకు ఒక హెల్ప్ చేయి, ఈ కండిషన్ లో నేను బయటకు వెళ్ళలేను కాబట్టి నా కోసం కిందకు వెళ్లి బ్రేక్ఫాస్ట్ అలాగే డ్రై క్లీనింగ్ కి ఇచ్చిన నా సూట్ తీసుకుని రాని అతన్ని పంపిస్తాడు. టాబ్లెట్ ఇస్తానన్నాడు కదా అని ఎడ్డీ కూడా అతను చెప్పిన పనులన్నీ పూర్తి చేసుకుని పైకొచ్చి చూస్తే అక్కడ వస్తువులన్నీ చిందరబందరగా పడుంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే రూమ్ మధ్యలో వెర్నన్ బుల్లెట్ తగిలి చనిపోయి పడుంటాడు. అది చూసి భయపడిన ఎడ్డీ వెంటనే 911 కి కాల్ చేసి పోలీసులకి ఈ మర్డర్ గురించి రిపోర్ట్ చేస్తాడు. కొంచెం రిలాక్స్ అయ్యాక ఎడ్డీకి ఒక ఐడియా స్ట్రైక్ అయి ఆ రూమ్ లో అతనికి ఆ టాబ్లెట్స్ దొరుకుతాయేమో అని వెతుకుతాడు. వెర్నన్ ని హత్య చేసిన వాళ్ళు కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆ టాబ్లెట్స్ కోసమే వచ్చుంటారు. ఇన్ కేస్ వాళ్ళకి అవి దొరకకపోయి ఉంటే ఆ టాబ్లెట్స్ ఖచ్చితంగా ఏదైనా సీక్రెట్ ప్లేస్ లోనే ఉంటాయని హీరో డిఫరెంట్ గా ఆలోచించి ఎలాగోలా వాటిని కనిపెట్టిస్తాడు. లక్కీలీ అతనికి ఆ చోట్లో ఒక ప్యాకెట్ ఫుల్ గా టాబ్లెట్స్ దొరుకుతాయి. వాటితో పాటు ఒక డైరీ ఇంకా కొంచెం డబ్బు కూడా ఉంటుంది. హీరో అవన్నీ తీసుకుంటాడు. కొంచెం సేపు తరువాత అక్కడికి వచ్చిన పోలీస్ ఎడ్డీని ఇంట్రోగేట్ చేయడానికి స్టేషన్ కి తీసుకువెళ్తారు. వెర్నన్ చనిపోయాడన్న విషయం పోలీస్ అతని సిస్టర్, అదే హీరో ఎక్స్ వైఫ్ మెలిసాకి ఇన్ఫార్మ్ చేస్తారు. తన ఎడ్డీతో మాట్లాడాలనుకుంటుంది కాబట్టి పోలీస్ అతనికి ఫోన్ పాస్ చేస్తారు. మెలిసా ఎడ్డీ దగ్గర అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగిందని అడిగినందుకు హీరో, మనం మాట్లాడడానికి ఇది మంచి టైం కాదు, వెర్నన్ ఫ్యూనరల్ లో కలుద్దామని అంటాడు. అది విన్న మెలిసా ఎందుకో కంగారు పడుతూ ఇప్పుడొద్దు, తరువాత మీట్ అవుదామని చెప్తుంది. ఆ తరువాత ఎడ్డీ పోలీసులకి డౌట్ రాకుండా ఆ టాబ్లెట్ ప్యాకెట్ ని సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చి అందులో ఒకటి వేసుకుంటాడు. నెక్స్ట్ హెయిర్ కట్ చేసుకుని స్మార్ట్ గా తయారై పెండింగ్ ఉన్న మిగతా సగం బుక్ ని కంప్లీట్ చేసి అతని కాంట్రాక్టర్ కి తీసుకువెళ్లి సబ్మిట్ చేస్తాడు. ఒక పని పూర్తయిపోయింది కదా అని నెక్స్ట్ అతని ఇంటెలిజెన్స్ తో గ్యాంబ్లింగ్ చేసి అన్ని మ్యాచెస్ లోనూ గెలుస్తాడు. వీటి ద్వారా ఎడ్డీ బాగా డబ్బు కూడా సంపాదించాడు. ఫ్రెంచ్, ఇటాలియన్ అని ఎన్నో లాంగ్వేజెస్ ని టైం పాస్ కి హెడ్ ఫోన్స్ లో డైలాగ్స్ లా విని ఫ్లూయెంట్ గా మాట్లాడడం, వన్ డే లో పియానో మాస్టర్ లెవెల్లో ప్లే చేయడం అని అన్ని చాలా ఈజీగా చేస్తుంటాడు. తెలివైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బ్రతికేస్తారు కదా, అలాగే ఎడ్డీ కూడా హై సొసైటీలో మింగల్ అవ్వడం మొదలు పెడతాడు. అతని టాలెంట్ వల్ల అక్కడ ఎడ్డీకి చాలా మంది ఫ్రెండ్స్ దొరుకుతారు. అప్పటి నుంచి వాళ్ళతో వెకేషన్స్, పార్టీస్ అని అతను తన లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో హీరో కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు అతని క్యారెక్టర్ కూడా టోటల్ గా చేంజ్ అవుతుంది. కానీ ఒక సిచ్యువేషన్ తర్వాత హీరోకి ప్రతి రోజుని ఎంజాయ్ చేస్తూ లైఫ్ లో అతను పెద్దగా ప్రోగ్రెస్ అవ్వట్లేదని అనిపిస్తుంది. సో ఆ నెక్స్ట్ డే ఎడ్డీ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా 3 రోజులు స్టాటిస్టికల్ డేటాతో ఎడ్డీ కరెక్ట్ గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందో ప్రెడిక్ట్ చేయగలిగిన చేతిలో క్యాపిటల్ చాలా తక్కువ ఉండడం వల్ల ప్రాఫిట్స్ కూడా కొంచెమే చూస్తాడు. ఇలా అయితే అవ్వదని హీరో ఆ ఊర్లో ఉండే గేటర్ అనే ఒక రౌడీని కలిసి 3 డేస్ లో అతను స్టాక్ మార్కెట్ లో సంపాదించిన డబ్బు చూపించి $1,00,000 అతనికి అప్పివ్వడానికి గేటర్ ని ఒప్పించి క్యాష్ తీసుకుని పని మొదలు పెడతాడు. ఎడ్డీ ఈసారి పెద్ద బడ్జెట్ ఇన్వెస్ట్ చేయబోతున్నాడు కాబట్టి ఏకంగా 2 టాబ్లెట్స్ వేసుకుంటాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే హీరో కరెక్ట్ అయిన స్టాక్స్ ని ఎంచుకుని కొన్ని రోజుల్లోనే మిలియన్స్ సంపాదిస్తాడు. ఈ విషయం న్యూస్ లో హాట్ టాపిక్ అవుతుంది కాబట్టి ఎడ్డీ గురించి అందరికీ తెలిసిపోతుంది. దాని వల్ల అతనికి ఎక్కువ బిజినెస్ డీల్స్ కూడా వస్తాయి. అలా ఒక రోజు ఓ వ్యక్తి వచ్చి హీరోని కలిసి, నిన్ను ఈ ఊర్లోని పెద్ద బిజినెస్ టైకూన్ అయిన కాల్ వ్యాన్ లో కలవాలనుకుంటున్నాడు, ఇది నా విజిటింగ్ కార్డ్ అని ఎక్కడికి రావాలో డేట్ అండ్ టైం చెప్తాడు. ఎడ్డీ అతని ఓకే చెప్పి అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ని మీట్ అవ్వబోతున్నందుకు బాగా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు. హీరో ముందులా కాకుండా బాగుపడ్డాడన్న విషయం తెలుసుకున్న అతని గర్ల్ ఫ్రెండ్ లిండీ అతనితో మళ్ళీ ప్యాచప్ చేసుకుంటుంది. తప్పర్థం చేసుకున్న ఎడ్డీ కూడా అప్పటి నుంచి లిండీతో పాటు చాలా టైం స్పెండ్ చేస్తాడు. బట్ అలా కొన్ని రోజులకి వీళ్ళిద్దరిని ఎవరో ఒక అతను ఫాలో చేస్తున్నాడన్న విషయాన్ని హీరో నోట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి ఎడ్డీ నిద్రపోకుండా
తెలియకుండా అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారా అని ఆలోచించడం చూసిన లిండి, టైం అవుతుంది ఎడ్డీ, రేపు నీకు కాల్ వ్యాన్లంతో మీటింగ్ ఉంది కదా, త్వరగా వెళ్ళి నిద్రపో అని చెప్తుంది. సరే అని మన హీరో 2 అడుగులు ముందుకు వేసేలోగా అతనికి ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. హఠాత్తుగా ఆ సీన్ మొత్తం అలా తెల్లవారైపోయినట్టు చూపిస్తారు. అసలు రాత్రి నిద్రపోయాడా లేదా అన్న విషయంలో కూడా ఎడ్డీకి ఏం ఐడియా ఉండదు. ఏం జరుగుతుందో అస్సలు ఐడియా లేకపోయినా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి కాల్ వ్యాన్లోని మీట్ అవడానికి బయలుదేరుతాడు. స్టార్టింగ్ లో ఎడ్డీ మాటలు విన్న కాల్ వ్యాన్లోన్ పెద్దగా ఇంప్రెస్ అవ్వకపోయినా హీరో వాళ్ళ కంపెనీ డేటా అనలైజ్ చేసి వాటి ప్యాటర్న్స్ ప్రకారం కాల్ వ్యాన్ లో నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో కరెక్ట్ గా గెస్ చేస్తాడు. ఎడ్డీ ఫ్యూ మినిట్స్ లోనే అతని ప్లాన్ కనిపెట్టడం చూసి కాల్ వ్యాన్ లోన్ సర్ప్రైజ్ అవుతాడు. సో రేపు ఉదయం 10 గంటలకు వచ్చి నన్ను మీట్ అవ్వు, నీకొక పెద్ద ఛాన్స్ ఇస్తానని చెప్తాడు. కానీ ఎడ్డీకి అందులో అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వ్యాన్ లోన్ కి హెల్ప్ చేస్తే అతని బిజినెస్ డెవలప్ అవుతుంది. కానీ హీరోకి ఇప్పుడు ఆ చిన్న చిన్న విషయాల మీద ఆశే లేదు. ఏకంగా ఒకేసారి ఆ కంట్రీకి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాడు. ఆ మీటింగ్ అయిపోయాక అతను నడుస్తూ వెళ్తున్నప్పుడు మళ్ళీ అతనికి నిన్న నైట్ లా ఏదో డిఫరెంట్ గా అనిపించి సడన్ గా చూస్తే 20 వీధులు దాటేసుంటాడు. అసలు ఏమవుతుందో అర్థం చేసుకునే లోపే మళ్ళీ ఇంకో 10 వీధుల్ని దాటేస్తాడు. ఇలా ఎందుకు తనకి బ్లాక్అవుట్ అవుతూ టైం స్కిప్ అవుతుందో ఎడ్డీకి ఏం అర్థం కాదు. ఈ బ్లాక్అవుట్ అవ్వడం 1-2 సార్లు కాదు, అలా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎడ్డీ ఒక బార్ లో డ్రింక్ చేస్తున్నట్టు, ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేస్తున్నట్టు, అలాగే కొంతమంది స్ట్రేంజర్స్ తో ఫైట్ చేస్తున్నట్టని ఎన్నో విజువల్స్ అతని కళ్ళ ముందు ఫాస్ట్ గా ఫ్లాష్ అవుతాయి. ఎడ్డీకి ఫైట్ చేయడం రాదు కదా అని ఆశ్చర్యపోకండి. అతను అప్పుడప్పుడు టీవీలో చూసిన బ్రూస్లీ ఫైట్ సీక్వెన్స్ ని గుర్తు తెచ్చుకుని వాళ్ళందరినీ చితగ్గొడతాడు. అక్కడి నుంచి హీరోకి పూర్తిగా కాన్షియస్నెస్ రావడానికి తెల్లవారైపోతుంది. అది మాత్రం కాదు, ఇలాగే నడుస్తూ అతను ఆఖరికి సిటీ చివరకు వచ్చేసుంటాడు. బ్లాక్అవుట్ అయిన లాస్ట్ 18 hours లో అసలు ఏమేం చేశానో అని టైర్డ్ అయిన హీరో ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి నిద్రపోతాడు. రెస్ట్ తీసుకున్నాక ఎడ్డీ లెగిచి కాల్ వ్యాన్ లోన్ దగ్గర నుంచి అతనికి ఒక పోస్ట్ వచ్చిందని గమనిస్తాడు. ఆ పోస్ట్ లో కాల్ వ్యాన్ లోన్ అతని కంపెనీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ పంపించుంటాడు. బట్ వీటిని అనలైజ్ చేయాలంటే ఎడ్డీ మళ్ళీ ఆ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. అలా అయితే అతను ఇంకోసారి ఆ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ భరించాలి. కనుక హీరో ఇప్పటి వరకు అతను నేర్చుకున్న నాలెడ్జ్ మీద నమ్మకం పెట్టి చెప్పినట్టే టైం కి కాల్ వ్యాన్ లోన్ ని కలుస్తాడు. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎడ్డీ నిన్న రాత్రి అతను బార్ లో కలిసిన ఆ అమ్మాయి ఫోటో న్యూస్ లో రావడం గమనిస్తాడు. ఏమైందో అని చూస్తే ఆ అమ్మాయిని ఎవరో మర్డర్ చేసేసుంటారు. ఇప్పుడు పోలీసులు ఆ హంతకుడిని వెతుకుతున్నారని న్యూస్ లో చెప్తారు. ఇక్కడే ఎడ్డీకి అసలు ఆ మర్డర్ చేసింది ఇంకెవరో కాదు తనేనన్న విషయం గుర్తుకొస్తుంది. దాంతో భయపడిన హీరో ఒంట్లో బాలేదని చెప్పి అక్కడి నుంచి అతని ఇంటికి వెళ్లిపోతాడు. అసలు ఆ మర్డర్ ఎందుకు చేశాడో అర్థం కాకపోవడం, ఈ బ్లాక్అవుట్స్ ఇవన్నీ ఆ టాబ్లెట్ సైడ్ ఎఫెక్టే అని అర్థం చేసుకున్న ఎడ్డీ వెర్నన్ ఇంట్లో అతనికి ఆ టాబ్లెట్స్ తో పాటు ఒక డైరీ దొరికింది కదా, దాన్ని చెక్ చేస్తాడు. అందులో వెర్నన్ అతని క్లయింట్స్ పేరు ఇంకా ఫోన్ నంబర్స్ రాసుంటాడు. సిన్స్ వీళ్ళందరూ ఆ టాబ్లెట్ ని ఒక్కసారైనా వేసుకుని ఉండొచ్చు కాబట్టి ఎడ్డీ వాళ్ళని కలవడానికి ప్రయత్నిస్తాడు. అయినా అతను కాల్ చేసిన వాళ్ళలో కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ అని, ఇంకొంతమంది చనిపోయారని, మిగతా వాళ్ళు సీరియస్ అయిన కండిషన్ లో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యారని తెలుసుకుంటాడు. వాళ్ళందరి సిమ్టమ్స్ కూడా మన హీరో సిమ్టమ్స్ తో మ్యాచ్ అవుతుంది. దాంతో ఆ టాబ్లెట్ కి అడిక్ట్ అయిన వాళ్ళు వాటిని కంటిన్యూ చేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోతారని ఎడ్డీ అర్థం చేసుకుంటాడు. అలా అతను ఒక్కొక్క నెంబర్ కి కాల్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అతనికి పక్కన కూర్చునున్న ఒక వ్యక్తి ఫోన్ మోగుతుంది. ఇంతకు ముందు ఎడ్డీ ఇంకా లిండిని ఫాలో చేశాడు కదా, అతనే అది. వెంటనే హీరో అక్కడి నుంచి పరిగెడుతూ ఎలాగోలా ఆ పర్సన్ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. తరువాత ఈ టాబ్లెట్స్ గురించి వెర్నన్ సిస్టర్, అదే అతని ఎక్స్ వైఫ్ మెలిసాకి ఏమైనా తెలిసే అవకాశం ఉందని తనని వెళ్లి కలుస్తాడు. మెలిసా కండిషన్ ఏం బాగోదు, తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మెలిసా కూడా వెర్నన్ దగ్గర నుంచి ఆ టాబ్లెట్స్ తీసుకుని ఉంటుంది. అవి వేసుకున్న కొన్ని రోజులకే తనకి జాబ్ లో ప్రమోషన్, లైఫ్ లో సక్సెస్ అని తన జీవితంలో ఎన్నో మంచి మార్పులు జరిగాయి. కానీ ఇంత పవర్ఫుల్ అయిన టాబ్లెట్స్ కి ఖచ్చితంగా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మెలిసా అందరిలా కాకుండా వాటికి అడిక్ట్ అవ్వక ముందే ఆ టాబ్లెట్ వేసుకోవడం మానేసింది. అందువల్లే తను ఇంకా ప్రాణాలతో ఉంది. అయినప్పటికీ ఏ పని మీద 10 నిమిషాలకి పైగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, సొంతంగా ఆలోచించే గుణమంతా పోయి తన బ్రెయిన్ ఇప్పుడు బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ప్రస్తుతం నేను లైఫ్ లో చాలా కష్టపడుతున్నాను ఎడ్డీ, నా మాట విని నువ్వు కూడా టైం ఉన్నప్పుడే ఆ టాబ్లెట్ కన్సెప్షన్ మెల్లమెల్లగా తగ్గించుకో అని అడ్వైస్ చేస్తుంది. ఎడ్డీ లాస్ట్ గా ఆ టాబ్లెట్ వేసుకుని చాలా సేపు అయిపోయి ఉంటుంది కనుక అతనికి తలనొప్పిస్తూ కళ్ళు తిరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ఎప్పుడూ హీరో అతని పాకెట్ లో సేఫ్టీ కోసం ఒక ఎక్స్ట్రా టాబ్లెట్ ఉంచుకుంటాడు. ఎడ్డీ ఆ టాబ్లెట్ తీసి వేసుకుందాం అన్నప్పటికీ ఆ రౌడీ గేటర్ ఇచ్చిన అప్పు తిరిగి తీసుకోవడానికి అక్కడికి వస్తాడు. ఎడ్డీ నువ్వు బ్యాంక్ వస్తే వడ్డీతో సహా మొత్తం డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్తుండగా గేటర్ అతని చేతిలో ఉన్న ఆ టాబ్లెట్ చూసి అదేదో కొత్త డ్రగ్ అనుకుని క్యాషువల్ గా లాక్కుని వేసుకుంటాడు. తరువాత చెప్పినట్టే హీరో గేటర్ ఇచ్చిన అప్పు సెటిల్ చేసేస్తాడు. కానీ ఆ డ్రగ్ అతనికి బాగా నచ్చేస్తుంది. ఇటు స్పేర్ టాబ్లెట్ ని ఆ రౌడీ లాక్కోవడం వల్ల ఎడ్డీ పరిస్థితి ఇంకొంచెం సీరియస్ అయి అతని కాళ్ళు చేతులు
వణుకుతూ కళ్ళు మబ్బైపోతూ ఉంటుంది. ఇలా అతను ఇంటికి వెళ్ళలేక డైరెక్ట్ గా లిండీ వర్క్ చేస్తున్న ఆఫీస్ కి వెళ్లి తన దగ్గర హెల్ప్ అడుగుతాడు. లిండీ త్వరగా అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తానని చెప్పినప్పుడు హీరో ఇది హాస్పిటల్లో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదని తన దగ్గర నిజమంతా చెప్పి అతని కోసం ఇంటికి వెళ్లి ఆ టాబ్లెట్స్ తీసుకురమ్మంటాడు. సరే అని లిండీ అతను చెప్పినట్టే ఆ టాబ్లెట్స్ తీసుకుని టాక్సీలో తిరిగి వస్తున్నప్పుడు ఎవరో ఒక అతను తనని ఫాలో అవుతున్నాడని నోట్ చేస్తుంది. ఈ విషయం లిండీ హీరోకి చెప్తున్నప్పుడు సిగ్నల్ పడి టాక్సీ స్టాప్ అవడంతో ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చేస్తుంటాడు. ఆ మనిషి ఇంకెవరో కాదు, ఎడ్డీని ఫాలో చేశాడు కదా అతని. బహుశా లిండీ చేతిలో ఉన్న టాబ్లెట్స్ కోసమే అతను వస్తున్నాడని గెస్ చేసిన హీరో త్వరగా తనని అక్కడి నుంచి పారిపోమంటాడు. ఆ వ్యక్తి కూడా వదలకుండా లిండీ వెంటపడడంతో తన పార్క్ లో ఇద్దరి దగ్గరికి వెళ్లి తనని కాపాడమని హెల్ప్ అడుగుతుంది. సహాయం చేయాలనుకున్న వాళ్ళిద్దరిని ఆ మిస్టీరియస్ మ్యాన్ కత్తితో పొడిచి గాయపరిచేస్తాడు. ఈ చిన్న గ్యాప్ లో లిండీ అక్కడి నుంచి తప్పించుకుని ఒక ప్లేస్ లో వెళ్లి దాగుంటుంది. అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లకుండా లిండీని వెతుకుతుంటాడు కాబట్టి తను ఎడ్డీ అడ్వైస్ విని ఆ టాబ్లెట్స్ లో ఒకటి వేసుకుంటుంది. దాంతో లిండీ బ్రెయిన్ 100% ఓపెన్ అప్ అయి తన చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తుంది. ఒక ప్లాన్ క్రియేట్ చేసి కొంచెం కూడా భయపడకుండా ఆ వ్యక్తి కళ్ళ ముందే పరిగెడుతుంది. అతను కూడా లిండీని చేస్ చేసి తనని పట్టుకుంటాడన్న సమయానికి తను అక్కడ స్కీయింగ్ చేస్తున్న పాప షూస్ కి ఉన్న బ్లేడ్స్ తో అతని మొహం స్క్రాచ్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. సో ఆ టాబ్లెట్స్ దొరికాక ఎడ్డీ మళ్ళీ నార్మల్ అయిపోతాడు. కానీ లిండీ హీరో ఇలా టాబ్లెట్స్ వాడుతూ పైకొచ్చాడని అతని మీద డిసప్పాయింట్ అవుతుంది. ఆ టాబ్లెట్ వేసుకున్నాక నేను నాలా బిహేవ్ చేయలేదు, నార్మల్ గా ఉంటుంటే ఈ రోజు నేను అంత పెద్ద రిస్క్ తీసుకుని ఉండేదాన్ని కాదు. అలాగే ఇప్పుడు నువ్వు కూడా నాకు పరిచయం ఉండి నేను ప్రేమించిన ఎడ్డీవి కాదు, మొత్తం మారిపోయావు, ఇదేదో కొత్త క్యారెక్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే హీరో కింద గేటర్ అతని కోసం వెయిట్ చేస్తున్నాడని గమనిస్తాడు. ఎడ్డీ అతని దగ్గర అదే మన డీల్ అయిపోయింది కదా, నీకు ఇక్కడేం పని అడిగినందుకు గేటర్ అతన్ని గన్ పాయింట్ లో పట్టుకుని నాకు ఆ టాబ్లెట్స్ కావాలి, ఇస్తావా చేస్తావా అని బెదిరిస్తాడు. సరే అని ప్రస్తుతం అతని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎడ్డీ గేటర్ కి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి పంపించేస్తాడు. తరువాత నెక్స్ట్ టైం ఇలాంటి పరిస్థితి వస్తే అతన్ని కాపాడుకోవడం కోసం ఇద్దరు బాడీ గార్డ్స్ ని హైర్ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. హీరో కాల్వాన్ నుండి వెళ్లి మీట్ అయినప్పుడు అతను నువ్వు నీ ఇష్టానికి వస్తున్నావు, సడన్ గా మాయమైపోతున్నావు, అసలు నిన్నెలా నమ్మడం ఎడ్డీ అని ప్రశ్నిస్తాడు. దాంతో హీరో వాళ్ళ కంపెనీతో మీటింగ్ అరేంజ్ చేసి తన ఐడియాస్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మాస్ చూపిస్తాడు. అండ్ అలాగే అతని దగ్గరున్న ఈ టాబ్లెట్స్ ఖాళీ అయిపోతే అతని ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఎడ్డీ ఒక సైంటిస్ట్ కి ఎక్కువ డబ్బిచ్చి ఆ టాబ్లెట్ కంపోజిషన్ ఏంటో తెలుసుకుని వాటిని మళ్ళీ తయారు చేయమంటాడు. ఆ సైంటిస్ట్ కూడా దానికి 6 నెలలు టైం పడుతుందని చెప్పి ఒప్పుకుంటాడు. తరువాత ఎడ్డీ ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి హోటల్లో ఆ అమ్మాయిని చంపిన కిల్లర్ చూడ్డానికి అచ్చం నీలానే ఉన్నాడని ఒక ఐ విట్నెస్ రిపోర్ట్ చేశాడు. ఇంతకీ ఆ రోజు నైట్ నువ్వెక్కడికి వెళ్ళావేం చేసావని అడుగుతాడు. దానికి హీరో నిన్న లాయర్ లేకుండా ఏం మాట్లాడనని ఆ సిటీలోనే బెస్ట్ లాయర్ ని హైర్ చేసి టెంపరీగా ఆ కేసు నుంచి తప్పించుకుంటాడు. ఎడ్డీ వాన్లూన్ బిజినెస్ 200% ప్రాఫిట్ చూడాలంటే దానికి ఆర్ట్వుడ్ అనే ఇంకో పెద్ద బిజినెస్ టైకూన్ తో పార్ట్నర్షిప్ చేయాలని చెప్తాడు. కాబట్టి ఆ రెండు కంపెనీస్ కి మధ్య మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ పూర్తయ్యాక హెల్తీగా ఉన్న ఆర్ట్వుడ్ స్టిక్ పట్టుకుని నడవడం ఎడ్డీ నోట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో అతని ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ ఆల్రెడీ కేటర్ అతని మనుషులతో వచ్చి ఆ టాబ్లెట్స్ కోసం ఎడ్డీ ఇల్లు మొత్తం చెక్ చేసుంటారు. బట్ ఇలా ఏమైనా జరుగుతుందని ముందే ఆలోచించిన హీరో తెలివిగా ఆ మాత్రలన్నిటినీ సేఫ్టీ కోసం అతని కోట్ పాకెట్ లో పెట్టుకున్నాడు. ఇప్పటికైతే తప్పించుకున్నాడు, కానీ నిద్రపోయేటప్పుడు కూడా సేఫ్ గా ఉండాలని ఎడ్డీ మంచి సెక్యూరిటీతో ఉన్న ఒక ఫ్లాట్ కొంటాడు. ఈ విషయం తెలుసుకుని టెన్షన్ అయిన గేటర్ ఈసారి డైరెక్ట్ గా ఎడ్డీని కలిసి రేపు ఈవినింగ్ కల్లా నాకు 20 టాబ్లెట్స్ ఇవ్వకపోతే నేనెవరో నీకు చూపిస్తానని బెదిరిస్తాడు. అయినా బాడీ గార్డ్స్ ఉన్నారన్న ధైర్యం మీద ఎడ్డీ కుదరదని రూట్ గా చెప్పి అతన్ని పట్టించుకోడు. ఎడ్డీ చెప్పిన ప్లాన్ ప్రకారమే ఆర్ట్వుడ్ ఇంకా వాన్లూన్ కంపెనీస్ మర్జ్ అయ్యే రోజు వస్తుంది. అయినా కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఆర్ట్వుడ్ టైం కి రాకపోవడంతో వీళ్ళంతా కంగారు పడుతుంటారు. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ట్వుడ్ భార్య అక్కడికొచ్చి ఈ విషయం ఇంకా ప్రెస్ కి తెలీదు, ఈ రోజు ఉదయం హఠాత్తుగా నా భర్త స్పృహ కోల్పోయాడు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే అతని కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, అతనికి ఏమైందో డాక్టర్స్ కి ఏం అర్థం కావట్లేదు, సో ఆర్ట్వుడ్ కి నయమయ్యేంత వరకు ఈ బిజినెస్ డీల్ డిలే అవుతుందని తను చెప్తుండగా ఎడ్డీకి ఒకవేళ ఆర్ట్వుడ్ కూడా ఆ టాబ్లెట్స్ వేసుకున్నాడేమో అని సందేహం వస్తుంది. ఆర్ట్వుడ్ భార్య తను వచ్చిన పని పూర్తయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోతున్నప్పుడు ఆమె డ్రైవర్ ఫేస్ చూసిన ఎడ్డీ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను వీళ్ళని ఫాలో చేసిన అదే వ్యక్తే. దాంతో ఎడ్డీ వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎడ్డీని స్టేషన్ కి పిలుస్తారు. ఆ మర్డర్ కేసులో ఐ విట్నెస్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం కిల్లర్ అయి ఉండే ఛాన్స్ ఉన్న వాళ్ళందరినీ ఫోటో తీస్తారు. వాళ్ళతో పాటు ఎడ్డీ కూడా వెళ్లి నిల్చుంటాడు. అక్కడి నుంచి అతను వాన్లూన్ ని వెళ్లి కలిసేటప్పుడు న్యూస్ లో ఆర్ట్వుడ్ కోమాలో ఉన్నాడని చెప్తుంటారు. ఈ టాబ్లెట్ సప్లయర్ వెర్నన్ చనిపోవడం వల్లే వీళ్ళందరికీ ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఆర్ట్వుడ్ లేకపోతే వీళ్ళ కొలాబరేషన్
ప్రొడక్షన్ ఆగిపోతుంది కనుక ఎడ్డీ బాగా ఆలోచించి అతని బిజినెస్ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదంటే ఈ డీల్ సైన్ చేసేంత వరకు ఆర్ట్వుడ్ ప్రాణాలతో ఉండడానికి హీరో తన దగ్గరున్న టాబ్లెట్స్ అతనికి పాస్ చేద్దామనుకుంటాడు. కానీ ఇక్కడే అతనికి ఒక పెద్ద షాక్. ఎడ్డీ కోర్టులో ఉండాల్సిన టాబ్లెట్స్ మొత్తం కనిపించట్లేదు. హీరో పోలీస్ స్టేషన్ లో ఫోటో తీస్తున్నప్పుడు తన కోట్ అతని లాయర్ కి ఇచ్చాడు. సో ఆ లాయరే అతని టాబ్లెట్స్ తీసుంటాడని ఎడ్డీ బాగా టెన్షన్ అవుతాడు. అప్పుడు అతనికి కొరియర్ లో ఒక పార్సల్ వస్తుంది. దాన్ని ఎడ్డీ ఓపెన్ చేసి చూస్తే అందులో అతని బాడీ గార్డ్స్ ఇద్దరి చేతుల్ని కట్ చేసి గేటర్ పంపించుంటాడు. అది చూసిన హీరో భయపడి వెంటనే అక్కడి నుంచి తన అపార్ట్మెంట్ కి వెళ్లిపోతాడు. ఒకవైపు పోలీసులు ఆ అమ్మాయి మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకో పక్క అతను చేయాలనుకున్న బిజినెస్ ప్లాన్ స్పాయిల్ అయిపోయింది. ఇవి సరిపోవన్నట్టు అతని టాబ్లెట్స్ కూడా మిస్ చేసుకున్నాడు కాబట్టి ఎడ్డీ చాలా డిప్రెస్ అవుతాడు. ఇలా అతను తన రూమ్ లో ఫీల్ చేస్తుంటే సడన్ గా ఎవరో అతని రూమ్ డోర్ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎవరో అనుకోకండి, గేటరే తన మనుషులతో హీరోని చంపడానికి వచ్చాడు. సరే పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకుంటే అక్కడికి సిగ్నల్ దొరకదు. అదేలా హీరో ఆ మాత్ర వేసుకుని చాలా సేపు అయిపోయింటుంది కనుక అతనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఎడ్డీ ట్రై చేసినా వాళ్ళతో ఫైట్ చేయలేడు. ఈ రౌడీల చేతికి దొరికితే ఖచ్చితంగా అతన్ని భయంకరమైన టార్చర్ చేసి చంపుతారు కాబట్టి హీరో సింపుల్ గా బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అండ్ ఇదే మనకి సినిమా స్టార్టింగ్ లో చూపించిన సీన్. ఎడ్డీ అక్కడ అలా నిల్చునున్నప్పుడే అతనికి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ టాబ్లెట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసుకున్న కొత్తలో ఒకసారి ఎడ్డీ ఆ మాత్ర వేసుకోకుండా అతని డెస్క్ మీద బాక్స్ లో పెట్టాడు. అది ఇప్పటికీ ఆ బాక్స్ లోనే ఉంటుందని గుర్తు తెచ్చుకుని త్వరగా దానికోసం వెతుకుతాడు. ఎడ్డీ ఆ టాబ్లెట్ ని కనిపెట్టేసరికల్లా గేటర్ డోర్ లాక్స్ కట్ చేసుకుని లోపలికొచ్చేస్తాడు. దురదృష్టవశార్థం హీరో ఆ టాబ్లెట్ వేసుకుని లోపే కంగారులో చెయ్యజారి పై ఫ్లోర్ నుండి అది కింద పడిపోతుంది. అంతే, ఒక్క సెకండ్ కూడా ఎడ్డీ లేట్ చేయకుండా ఆ బాల్కనీ నుంచి కిందకు దూకేయడానికి పరిగెడతాడు. కానీ ఈ లోపే గేటర్ మనుషులు అతన్ని పట్టుకుంటారు. గేటర్ ఎడ్డీ దగ్గర ఆ మాత్రలు నాకిచ్చే, ఎలాగో అవి నీ దగ్గరున్న వేస్టే. ఆ టాబ్లెట్ ని వేసుకోవడానికి బదులు దాన్ని ఫ్లూయిడ్ గా మార్చి సిరింజ్ తో డైరెక్ట్ గా బ్లడ్ లో ఎక్కించుకుంటే దాని ఎఫెక్ట్ చాలా రోజులకుంటుంది. ఈ మాత్రం కూడా కనిపెట్టలేకపోయావని అంటాడు. గేటర్ హీరోని టార్చర్ చేయడానికి వెపన్స్ రెడీ చేస్తుంటే అతని మనుషులు ఆ రూమ్ లో ఒక సేఫ్ ఉండడాన్ని నోట్ చేసి హీరో టాబ్లెట్స్ ని అందులోనే దాచుంటాడని దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళంతా డిస్ట్రాక్ట్ అయి ఉన్న ఈ గ్యాప్ లో హీరో గేటర్ ని పొడిచి చంపిస్తాడు. అయినా ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకోకపోతే అతను కూడా చనిపోతాడు కనుక ఎడ్డీ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది. గేటర్ ఇప్పుడే తన రక్తంలో ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేసుకున్నాడు కాబట్టి హీరో ఫ్లోర్ లో ఉన్న అతని రక్తం తాగుతాడు. అనుకున్నట్టే ఎడ్డీకి మళ్ళీ కాన్షియస్నెస్ తిరిగొస్తుంది. ఆ తరువాత అతను ఫైట్ చేసి ఎలాగోలా అక్కడున్న మిగతా వాళ్ళందరినీ చంపిస్తాడు. ఇక స్ట్రైట్ గా అక్కడ నుంచి ఆర్ట్వుడ్ అడ్మిట్ అయి ఉన్న హాస్పిటల్ కి వెళ్లి చూస్తే ట్రీట్మెంట్ ఫలించక అతను ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. సో ఎడ్డీ ఆర్ట్వుడ్ బాడీ గార్డ్ ని వెళ్లి కలిసి ఇక అతన్ని తన కోసం పనిచేయమంటాడు. ఇప్పుడు ఎలాగో అతని బాస్ చనిపోయాడు కాబట్టి ఆ వ్యక్తి ఎడ్డీని ఏం చేయడు. అతను ఆ మాత్రలు దొంగతనం చేసిన లాయర్ ని పట్టుకుని హీరోకి మళ్ళీ ఆ టాబ్లెట్స్ తిరిగి దొరికేలా చేస్తాడు. అక్కడ కట్ చేస్తే 1 సంవత్సరం తరువాత కథ కంటిన్యూ అవుతున్నట్టు చూపిస్తారు. ఎడ్డీ ఒక పెద్ద పొలిటీషియన్ అయి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ దేశానికి ప్రెసిడెంట్ అయ్యే రేంజ్ కి వెళ్లిపోయాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా అతన్ని ఒక రోజు వ్యాన్ లో వచ్చి కలిసి హీరో దగ్గర నువ్వు యూస్ చేస్తున్న టాబ్లెట్స్ గురించి నాకు తెలుసు. ఆ డ్రగ్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీని కొన్ని రోజులకు ముందే నేను కొనేశాను. అలాగే ఇల్లీగల్ గా ఈ టాబ్లెట్స్ తయారు చేసి నీ ల్యాబ్ ని కూడా ఈ రోజు మార్నింగ్ మేము సీజ్ చేసేసాం. నీకు ఆ టాబ్లెట్ కావాలంటే ఎలాగో ఇంకొన్ని రోజుల్లో నువ్వు ప్రెసిడెంట్ అవుతావు కాబట్టి నేను చెప్పిందే నువ్వు వినాలని వ్యాన్ లో అంటున్నప్పుడు ఎడ్డీ నవ్వుతూ నా దగ్గర ఒక్క ల్యాబ్ మాత్రమే ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయినా నేను ఆ డ్రగ్ ని 1 సంవత్సరం పైగా యూస్ చేస్తున్నాను. ఇన్ని రోజుల్లో నేను అసలు ఏం చేశానో కూడా నీకు తెలీదు. నేనింకా ఆ టాబ్లెట్ కి అడిక్ట్ కాను వ్యాన్లూన్. ఇప్పుడు నా ల్యాబ్ లో తయారయ్యే పిల్ కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. అదేలా నన్ను బెదిరించడం ఆపు. నువ్వెక్కడెక్కడ లంచం తీసుకున్నా, నీ కంపెనీ ఎన్ని ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ చేశాయో మొత్తం నాకు తెలుసు. నువ్వే నా దగ్గర జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నీకు కూడా అదేలా యాక్సిడెంట్ జరగొచ్చని ఒక డైరెక్షన్ చూపిస్తాడు. నెక్స్ట్ సెకండ్ హీరో చెప్పినట్టే అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అది చూసి కాల్ వ్యాన్ లో షాక్ అయినప్పుడు ఎడ్డీ అతని గుండెపై చేయపెట్టి నీకేదో హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుందే, పోయి డాక్టర్ కి చూపించుకొని చెప్తాడు. అంటే ఎడ్డీ రీసెర్చ్ చేసి ఇప్పుడు ఆ టాబ్లెట్ పవర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లి నెక్స్ట్ ఏం జరగబోతుందని ఫ్యూచర్ ని కూడా ప్రెడిక్ట్ చేసి అంతే ఎదిగిపోయాడు. ఇదంతా చూసిన కాల్ వ్యాన్ లో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తరువాత హీరో లిండీతో బ్రేక్ఫాస్ట్ చేస్తూ హ్యాపీగా ఉన్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.